బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. యుఎస్ ఎయిడ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు బ్రేక్ వేసింది అక్కడి న్యాయస్థానం. సహాయ సంస్థ యుఎస్ ఎయిడ్ ను నిర్వీర్యం చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఆయన స్నేహితుడు ఎలాన్ మస్క్లు చేపట్టిన చర్యలకు బ్రేక్ పడినట్లయింది. ఈ సంస్థలో పనిచేస్తున్న వేల మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించే ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఫెడరల్ న్యాయమూర్తి ఒకరు ఆదేశించారు. విదేశాల్లో పనిచేస్తున్న యుఎస్ ఎయిడ్ సంస్థ సిబ్బంది వారి కుటుంబాలను ప్రభుత్వ ఖర్చుతో అమెరికాకు తీసుకువచ్చేందుకు 30 రోజుల పరిపాలనాపరమైన సెలవులో ఉంచడానికి సంబంధించిన ఆదేశాలను అడ్డుకునేందుకు యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కార్ల్ నికోల్స్ అంగీకరించారు. అధ్యక్షుడి ఆదేశాలు అమెరికా సిబ్బంది వారి భార్య పిల్లలను అనవసరమైన ప్రమాదంలో పడేస్తాయని, ఆర్థికంగా నష్టం చేకూరుస్తాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో ట్రంప్కు ఎదురు దెబ్బ తగిలినట్లయింది.